ప్రదక్షిణ శక్తేన కాశీయాత్ర ఆయుతేన చ సేతు స్నాన శతైర్య చ తత్ఫలం మాతృవందనే. 6 మార్లు భూప్రదక్షిణ చేస్తే ఎంత ఫలితమో, 10,000 మార్లు కాశీయాత్ర చేస్తే ఎంత ఫలితమో, 100 మార్లు రామేశ్వరం సముద్ర స్నానం చేస్తే ఎంత ఫలితమో, అమ్మకు నమస్కరిస్తే అంత ఫలితం. పితృదేవో భవ. తండ్రి సాక్షాత్తు శివుడి స్వరూపం. ఇప్పుడు మనం అమ్మా నాన్నకి ప్రదక్షిణం చేసి నమస్కారం చేద్దాం. చాలా బాగా చెప్పారు. నేను మీకు చెప్పిన విషయాన్ని చక్కగా ఆచరించి చూపించారు. అలాగే మనిద్దరం కూడా అమ్మా నాన్నగారికి ప్రదక్షిణం చేసి నమస్కారం చేద్దాం. నాన్న, మీ నాన్నగారికి మీరు చెప్పిన శ్లోకం నేను చిన్నతనంలో నేర్పాను. మీ నాన్నగారు ఆ సంస్కారం నిలబెట్టుకుని ఆ శ్లోకం మీకు నేర్పారు. మీరు ఆ శ్లోకం చదివి మీ అమ్మగారికి నాన్నగారికి నమస్కారం చేశారు. మీ అమ్మ నాన్నగారు మాకు నమస్కారం చేశారు. మరి ఇప్పుడు నేనెవరికి నమస్కారం చేయాలి? మా అమ్మకి నాన్నగారికి చేయాలి. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరూ వేరు. అయినా బెంగేం లేదు. శాస్త్రం అంటే మాతర సర్వభూతాన కామ సర్వసుఖప్రద యుద్ధి మాకాంక్షతా నిత్యం కామ కార్యా ప్రదక్షిణా. మా అమ్మా నాన్నగారు గోవు ఎందే ఉన్నారు. మా అమ్మా నాన్నగారే కాదు, సమస్త దేవతలు గోవు ఎందే ఉన్నారు. అందుకని నేను గోవుకి ప్రదక్షిణం చేసి నమస్కారం చేస్తే మా అమ్మగారికి నాన్నగారికి నమస్కారం చేసేసినట్లే. వాళ్ళ ఆశీర్వచనం నాకు దొరుకుతుంది. అందుకని నేను ఇప్పుడు ప్రదక్షిణం చేసి నమస్కారం చేస్తాను. మా నాన్నగారు మీకేమవుతారు? ముత్తాత గారు అవుతారు. మరి వాళ్ళ ఆశీర్వచనం మీకు కావాలి కదా. అందుకని మీరు కూడా మాతో పాటు ప్రదక్షిణం చేసి నమస్కారం చేతురుగా. నేను నా వెనక నాన్నమ్మ, ఆ వెనక నాన్నగారు, నాన్నగారు వెనక అమ్మ, అమ్మ వెనక మీరు, అలా వెనక రైట్.